ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది, కొత్త సంవత్సరం పేరేంటి, ఉగాది పచ్చడి సేవించేటప్పుడు చెప్పే శ్లోకం ఏమిటి, ఉగాది పచ్చడి తినాల్సిన శుభ సమయం ఏమిటి అన్న విషయాల గురించి తెలుసుకుందాము. ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ, తెలుగు సంవత్సరం. ఈరోజు అంటే ఉగాది పండుగ రోజు నుంచే ప్రారంభమవుతుంది. 2025 సంవత్సరంలో మార్చి 30వ తేదీన ఆదివారం నాడు చైత్ర శుక్ల పక్షంలో పాడ్యమి తేదీ రేవతి నక్షత్రం నాడు వచ్చింది. ప్రస్తుతము మనము 2024 సంవత్సరము క్రోధి నామ సంవత్సరంలో ఉన్నాము. 2025 మార్చి 30వ తేదీ నుంచి విశ్వావసు నామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. గతంలో విశ్వావసు నామ సంవత్సరము 1965లోను 1966లోనూ వచ్చింది. పంచాంగం ప్రకారము తెలుగు సంవత్సరాలు మొత్తం 60. వాటిలో 2025 మార్చి 30న ప్రారంభమయ్యే విశ్వావసు నామ సంవత్సరము 39వది. తెలుగు సంవత్సరాలకున్న 60 పేర్లకు చాలా రకాల పురాణ గాథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడి భార్యలో ఒకరైన సందీపని అనే రాకుమారి సంతానం పేర్లను తెలుగు సంవత్సరాలకు పెట్టారని చెబుతారు. మరో కథనం ప్రకారము దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని, ఇంకో కథనం ప్రకారం నారదుడి సంతానం పేర్లు కూడా ఇవేనని పురాణాల ద్వారా తెలుస్తుంది. హిందువుల పండుగలను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం అంతటా జరుపుకుంటారు. అయితే ఒక్కో ప్రాంతంలో ఆ ప్రాంత ఆచారాన్ని బట్టి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. కర్ణాటకలో ఉగాది అని, తమిళులు పుత్తుడు అని, సిక్కులు ఈ పండుగను వైశాఖి పండుగ అని పిలుస్తారు. ఇక మహారాష్ట్రలో గుడి పాడ్వా అని, మలయాళీలు విష్ణు అని అంటారు. బెంగాలీలు పోయిలా బైశాఖ్ పేరుతో తెలుగు కొత్త సంవత్సరాది పండుగను ఘనంగా జరుపుకుంటారు. బ్రహ్మకల్పం ప్రారంభమైన రోజు ప్రభవ, మొదటి ఋతువు వసంతం, మొదటి నెల చైత్రం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఈ రోజే సృష్టి ప్రారంభమైంది. చైత్ర మాసము శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజునే ఉగాదిగా జరుపుకుంటారు. చాంద్రమానం ప్రకారము పురాణాల్లో ఉగా అంటే నక్షత్ర గమనం, దీన్నే ఉగాది అంటారు. బ్రహ్మ పురాణంలో పగలు అంటే మన లెక్కల ప్రకారము 432 లక్షల సంవత్సరాలు, రాత్రి కూడా అంతే. అంటే బ్రహ్మదేవుడికి ఒక్కరోజు అంటే 864 లక్షల సంవత్సరాలు, అంటే 3,11,040 సంవత్సరాలు పూర్తి చేసి ఒక్క రోజు కింద లెక్క. ఇలా 100 ఏళ్ళు బ్రహ్మదేవుడి ఆయుష్. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టి కార్యాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పరార్థంలో ఉన్నాడు. అంటే ప్రస్తుతం ఆయన వయసు 51 సంవత్సరాలు. ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరం కలియుగంలో ఉన్నాం. అందుకే మనం పూజలు చేసేటప్పుడు శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ వర్షే ద్వితీయ పరార్థే అంటూ చదువుతారు. మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకుడనే రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది. శ్రీరాముడు విక్రమాదిత్యుడు శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన రోజు కూడా ఇదే. వరాహమిహిరుడు పంచాంగాన్ని జాతికి అంకితం చేసిన రోజు కూడా ఉగాది రోజే. ఉగాది పండగకి కాలమే దైవం కనుక ఇష్టదైవాన్ని ఆ కాల పురుషునిగా తలుచుకొని భక్తి శ్రద్ధలతో పూజించాలి. శ్రీ మహావిష్ణువు, శివుడు లేదా జగన్మాతను ధ్యానిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్టదేవతల స్తోత్రాలు పఠించి పూజించిన అనంతరము వేప పువ్వుతో చేసిన ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు జపించవలసిన మంత్రం శతాయుర్ వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నిబకం ధల భక్షణం. ఉగాది పచ్చడి తీసుకోవలసిన శుభ ముహూర్తము మార్చి 30వ తేదీ ఉదయం 7:30 నుండి 10:40 వరకు.
ఉగాది నాడు చేయవలసిన పనుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఉగాదికి ఒక వారం ముందు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇండ్లను శుభ్రం చేసి అలంకరించడం ప్రారంభిస్తారు. రంగవల్లి కళ మన జీవితం కూడా వివిధ రంగుల వలె ప్రకాశవంతంగా రంగులతో ఉంటుందని నమ్ముతున్నందువల్ల చాలా ఇండ్ల ప్రవేశ ద్వారాలను అందమైన రంగవల్లి కళతో అలంకరిస్తారు. పండగ రోజు ప్రజలు సూర్యోదయానికి ముందే లేచి సాంప్రదాయంగా నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. దేవాలయాలు, ఇండ్లు, దుకాణాల ప్రవేశ ద్వారాల్లో మామిడి ఆకులతో తోరణాలు కడతారు. ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి శుభదినంగా భావిస్తున్నందున ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మొదలైనవి ప్రారంభిస్తారు. 6 విభిన్న రుచులను కలిపి తయారు చేసిన పచ్చడి కూడా చాలా ప్రత్యేకం. పండుగ యొక్క మరో ముఖ్య అంశము పంచాంగ శ్రవణం. పూజారులు, జ్యోతిష్యులు లేదా కుటుంబ పెద్దలు భవిష్యత్తును చెబుతారు. చాలా చోట్ల కవి సమ్మేళనాలను కూడా నిర్వహిస్తారు.